అబ్బో రోడ్డు మొత్తం ప్యాచీలే, ప్యాచ్ వర్క్ ఏం చేయలే. వా వా వా, 2 కొండల మధ్యలో హైవే, అది మళ్ళీ 4 వే. సన్సెట్ పాయింట్. ఇక్కడ పెట్టి పోదాం. పార్కింగ్ దొరుకుద్దంటారా? డౌటే నాకు. వా వా వా, వాట్ ఏ లుక్. ఏ హాయ్, హలో, నమస్తే. रामेश्वरम धनुषकोडी हो गया. So our next ride start अयिंदी day 8 from Rameshwaram. Morning 5 के start अय्या. Sunrise अयितुंडु स्लोगा काका. రామేశ్వరం టు రామంతపురం వెళ్ళాలి, రావాలి. ఎందుకంటే ఒకటే ఒక రూటు, సింగిల్ రూట్, అది వేరే అదర్ వే ఏం లేదు. లిటరల్లీ అసలు ఒక ఇమాజినేషన్ కూడా అందలేదు నేను రామేశ్వరం వచ్చి ఇవన్నీ చూస్తా అని, అది బైక్ పైన. సో నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఎప్పటి నుంచో ఉన్న కోరిక నెరవేరింది. మీరు కూడా రండి, ఈ చిన్న చిన్న ఆనందాలని పొందండి. రామేశ్వరం వస్తే ఈ థింగ్స్ మాత్రం అస్సలు మర్చిపోకండి. వెళ్ళే ముందే హోటల్ బుక్ చేసుకోండి. అక్కడ వెతకాలంటే చెడ్డ చిరాకు. ఆ లాడ్జీలైనా హోటల్స్ అయినా వాళ్ళు ముందు చూపియరు. మామూలుగా హోటల్స్ అయితే పర్లేదు, కానీ ఈ లాడ్జ్లలో మాత్రం అస్సలే ఉండకండి. చెత్త చెత్తగా ఉన్నాయి, పాత ఇల్లులు అయ్యి. పెద్ద కన్స్ట్రక్షన్ కూడా ఏముండదు లోపల, ఎందుకంటే అక్కడ పిల్లర్స్ తక్కువ ఉంటాయి. రామేశ్వరం ఉండాలంటే హోటలే కరెక్ట్. లాడ్జులు మాత్రం అసలే తీసుకోకండి. ఫెసిలిటీస్ కూడా ఏముండవు అక్కడ. ఆ వేడికి చిర్రెత్తుకొస్తుంది, మొత్తం ఈ చేపల స్మెల్ వస్తుంది ఘోరంగా. ఎందుకంటే సముద్రం పక్కనే ఉంది, సముద్రం స్మెల్ కూడా ఘోరంగా వస్తుంది. చూడాలనుకుంటే 1 డేలో వచ్చి నైట్ జర్నీ చేసి 1 డేలో స్టే చేసి మార్నింగ్లో ధనుష్కోటి చూసుకోండి, ఆఫ్టర్నూన్ టెంపుల్ చూసుకోండి, ఈవినింగ్ ఏమన్నా సైట్ సీయింగ్ ఉంటే లోకల్గా చూసుకోండి. మీకు ఇంకా లాంగ్లో వెళ్ళాలంటే అక్కడ నుంచి ట్రావెల్స్ కూడా ఉంటాయి. ట్రావెల్స్ ప్రొవైడ్ చేస్తారు హోటల్స్ వాళ్ళదే ఓన్ బస్సులు ఉంటాయి. అక్కడ ప్యాకేజ్ లాగా తీసుకొని వెళ్ళొచ్చు. కానీ నేను ఎండ ఉండదు, కొంచెం కూల్గా ఉంటుంది కదా వెదరు, ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నా. కానీ బాబా ఎండ మాత్రం సావ మింగింది 2 రోజులు. ఈరోజు కూడా గట్టిగానే ఉన్నది ఎండ. అసలు జూన్లో వర్షాలు పడతాయేమో అనుకున్నా నేను. వర్షం కాదు కదా, చినుకు కూడా పడతలేదు ఏడ. ఏందది? కళ్ళు తాగిందంటే బండి గుర్రం ఎక్కుతుంది. ఇక ఉరుకుడు డిచ్చుకు అంటది ఏమో. ఇక కళ్ళు తాగి కొట్టాలంటే మన సైడే, మన ఈత కళ్ళు, తాటి కళ్ళు కొట్టి మటన్ ముక్కలు పెట్టుకొని తింటా ఉంటే సాంగ్రాంగా అదిరిపోద్ది అంతే. ఓ ఓ ఓ ఓ ఓ
ఏంద్రో ఫోగ్ ఇంతగానం ఉంది. ఫోగా లేకపోతే స్మోకా? స్మోక్, ఫోగ్ కూడా కాదు ఇది. ఎండ వెనక నుంచి కొడుతున్నాడు, సో నో ప్రాబ్లం, వెళ్ళొచ్చు. ముందు నుంచి కొట్టాను నిన్న, మండిపోయింది. సో ఎండ వెనుకుంది కాబట్టి ఈజీగా కొట్టుకుండా పోవచ్చు. చలో. సో డే 8 స్టార్టెడ్ ఫ్రమ్ రామేశ్వరం టు కన్యాకుమారి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అల్టిమేట్ జర్నీ. ఇక్కడ ఓకే. ఇది నేషనల్ హైవే కాదు, నార్మల్ హైవే. మోసం చేసింది గూగుల్ మ్యాప్. లిటరల్ చెప్తున్నా, మన అన్ని వన్ సైడ్ లవ్లే, ఒక్కదానికి ప్రపోజ్ చేయలే. అందుకే మా బుజ్జిని లవ్ చేసుకొని వెళ్ళిపోతున్నా. రోడ్డు మొత్తం ప్యాచీలే, ప్యాచ్ వర్క్ ఏం చేయలే. బిజీలో ఉన్నట్టున్నాడు ప్యాచ్ వర్క్ వేసేటోడు. మొత్తం ప్యాచులు వేసి ఉన్నాయి. నీడ కూడా లేదు, ఆపు పోద్దామన్నా కూడా. మా షైన్ చూడు ఎట్లా కొడుతున్నాడో. బెర్రగా తిన్నా, మంచిగా నిద్ర వస్తుంది. ఇక గట్టిగా తిన్నారా. ఊతప్పాలు అయితే ఒక మంచిగా వేసిన, అక్కడ 5 రూపాయలు కూడా అనేసరికి ఒక 6 తిన్నా. ఆ చట్నీ సాంబార్ 2 కలుపుకొని ఊతప్పాలు అలా పెట్టుకొని తింటే వదిలే ఉన్నాయి లోపలికి. గతం బండి ఎక్కగానే ఈ చల్ల గాలికి మంచిగా బ్యాక్ సపోర్ట్ మంచిగా ఉంది, బెడ్ లాగా ఉంది. ఇక నిద్ర వస్తుంది. నిద్ర వస్తుంది. లేవు లేవు, ఏ బాబు లేవు. కానీ స్పీడ్ బ్రేకర్స్ మాత్రం ఘోరంగా ఉన్నాయి అబ్బా, పిచ్చిగా ఉన్నాయి. ఒకటే ఊర్లోని తల్లి వరుస పెట్టి 10-15 వస్తున్నాయి, అన్ని ఘనం ఉన్నాయి. అట్లా ఉంటే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి లేట్ అవుద్ది కదా. అవును కదా. ఏ లైన్ చూసినప్పుడల్లా స్పీడ్ బ్రేకర్ వచ్చిందేమో అని ఫీల్ అవుతుంది. అగ్గో వచ్చిందయ్యా, వచ్చింది. గులాబ్ జామ్ వచ్చింది. ఈరోజు నుంచి స్పీడ్ బ్రేకర్కి గులాబ్ జామ్ అని పేరు పెడదాం. ఆహా ఆహా. ఇవే చిన్న ఊర్లు, ప్రతి 5-6 కిలోమీటర్కి ఒక ఊరు ఉంది. ఇది స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. గులాబ్ జాములు గొడగొడలు అంటున్నాయి ఎక్కి దిగితే. ఉయ్యాలు ఆడుకుంటారు అమ్మాయిలు ఇద్దరు.
ఇంకో గులాబ్ జామ్ వచ్చింది ఇక్కడ. అంతేలే, ఊరు సేఫ్టీ కోసం ఊరు, మన సేఫ్టీ కోసం మనం. ఇది చూడు, ఇక్కడ ఒకటి, ఇది 50 మీటర్స్ కూడా లేదు. ఇంకొకటి ఇక్కడ స్కూల్ జోన్ ఉందని 2 పెట్టినట్టున్నారు. కానీ గేర్ షిఫ్టింగ్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. పెద్ద బండ్లు అయితే ఇంకా ప్రాబ్లం అవుతుంది. బొడ్డుది ఇప్పుడు లేచి బ్రష్ ఎత్తాంది. అట్లా అలవాటు చేస్తే ఎట్లా? ఇక్కడ కూడా వాటర్ ప్రాబ్లం ఉందా? వాళ్ళు వాటర్ క్యారింగ్ చూడు ఎట్లా చేస్తున్నారు. సపరేట్గా ఒక వెహికల్ లాంటిదే డిజైన్ చేసుకున్నారు. ఒక్కసారి ఎట్ ఎ టైమ్గా 4-5 బిందెలు తీసుకుపోవడానికి. ప్రతి ఊర్లో ఒక చిన్న గుడి ఉంది, ఊరి పొలిమేరలో. ఇప్పుడు బయటనే స్నానం చేస్తాను నేడు. తిరిగాం. ముసలావిడ నడుచుకుంటూ పోతుంది. ఒకటి అటు ఉంది, ఒకటి ఇటు ఉంది. ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది, ఒకటేమో నార్మల్ డైరెక్షన్లో ఉంది. ఏ ఎటు వస్తే అటు తిరుగుతాయి, అంతేనా అవి? అదొక్కటి పెద్ద లారీ మీద వచ్చే అంత ఫ్యాన్ రెక్క అంత ఉంటే, ఒక్కటే ఫ్యాన్ రెక్క ఒక్కటి పెద్ద లారీ మీద సరిపోయే అంతేమంటారు లెంత్ ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి చూస్తే చిన్నగా అనిపిస్తానే, కానీ చాలా వెయిటు. ఇది 2 రూట్లు చూపిస్తుంది. మరి ఎట్లా పోతే ఏడికి వస్తుందో చూద్దాం. ఆ రూట్ బాగుంది అనుకుంటే ఆ రూట్లో పోదాము, ఈ రూట్ బాగుంది అనుకుంటే ఈ రూట్లో వెళ్దాము, అంతే. సింపుల్. తీసానా? తీయలేదే. ఓ ఓ ఓ ఓ హైవేకి వచ్చామా? హైవే కాదా ఇది, మొత్తం టర్నింగ్లో ఉన్నాయి అనేది. నా అమ్మ జీవితం. 2, ఒకటి కూడా కాదు, 2 సచ్చినాయి. 2. అమ్మ ఎక్కడెక్కడికో ఉన్నాయి ఇవన్నీ.
4-వే లైన్లో పడ్డాం. కన్యాకుమారి హైవే. ఎండ మాత్రం సావ కొడుతుంది, అసలు మామూలుగా కొడతలేదు. ఎక్కడెక్కడో తిరిగి ఆఖరికి హైవే చూడు అసలు ఎలా ఉందో. అని తిరుగుతుంది ఇట్లా. వావ్, వాట్ ఏ హైవే. కన్యాకుమారి హైవే, కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే బిల్డ్ అవుతుంది. అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో కానీ ఇక ప్రతి ఒక్కరూ కాశ్మీర్ టు కన్యాకుమారి కొట్టేస్తారు. మొత్తం కొండలే కొండలు. ఏయ్ అటొక కొండలు, ఇటొక కొండలు, ఇడొక కొండలు. కన్యాకుమారి 50. హెవెన్ టైప్లో ఉంది అసలు చూడండి. ఇది పోతుంటే వెళ్ళిపోతున్నట్టు ఉంది. వా 2 కొండల మధ్యలో హైవే, అది మళ్ళీ 4-వే. ఆహా, అక్కడ చూడండి అసలు కొండకి 2 తోవల. సూపర్. క్లౌడ్స్ చూడండి. కన్యాకుమారి హైవే. కొండల్ని క్లౌడ్స్ తాగుతున్నాయా లేకపోతే క్లౌడ్సే కొండల్ని తాకుతూ వెళ్తున్నాయా అన్నట్టు ఉంది. అది జస్ట్ ఇంకొక ఫ్యూ కిలోమీటర్స్ ఉంది కన్యాకుమారికి. కొంచెం కూల్ ఉంటే బాగున్నా. ఇది ఎండ ఇట్లా కొడుతుంది ఎందుకో మరే ఘోరంగా. పాపం కారు బ్రేక్ డౌన్ అయినట్టుంది. అట్లున్నా బాగుండ్రా, ఎండ కొట్టకుండా. ఇలా ఉంటే ఎంత దూరమైనా పోవచ్చు. ఆకలేస్తుంది, ఇక ఎక్కడ నాగి తినేద్దాం. అబ్బా, ఇలా ఉన్నా చాలురా బాయ్, హాయిగా వెళ్ళొచ్చు. కానీ ఎండ పొద్దున్న నుంచి 7 గంటల నుంచే ఎండ కొట్టి చంపుతుంది. ఓ వాట్ ఏ హైవే. అటు కొండలు, ఇటు రోడ్డు, పైన మేఘాలు. ఆసం అంటే ఆసం అసలు. మేఘాల్లో తేలిపోతున్నట్టుంది హైవే మాత్రం. ఓహో, అది చూడు అసలు ఎట్లుందో హైవే. నారేది మేఘాలకి డైరెక్ట్ రూట్ ఉన్నట్టుంది ఇది.
తమ్నైల్ మేఘాలకే డైరెక్ట్ హైవే ఉన్నట్టుంది. ఓ గుహ టైప్ ఉంది అక్కడ. నోరు ముక్కు చెవి టైపులో ఉంది అది కదా, ఏదో గుహ టైపే ఉంది. ఈ విండ్ చూడండి ఎంత ఘోరం వస్తుందో, బండి మూవ్ అవనియట్లేదు, అంత రేగొస్తుంది. ఏయ్ హాయ్ మే ఆరం బ్రో. రైడర్కి ఓ సైన్ ఉంటుంది, దట్స్ వై హీ సే హాయ్. ఓ ఓ ఓ ఓ అంటున్నాడు. ఇక్కడ తగ్గిందే కొంచెం. విండ్ ఆర్ సో పవర్ఫుల్, చాలా బాగా వస్తుంది విండ్. ఇంత హెవీ విండ్కి అవి చూడు ఎట్లా తిరుగుతున్నాయో. కరెంట్ అయితే ఇక ఓ వాట్ ఏ వ్యూ, కన్యాకుమారి ఆగయా. రోడ్డు పక్కనే ఉన్నాయి ఇవి. చూడు ఎంత ఉందో అది. తల్లి తిరిగి పడ్డది అంటే ఏం లే, ఇక అన్నీ ఉన్నాయి, అంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి. మొత్తం ఊరి నిండా అయ్యే ఉన్నాయి. ఇప్పటికో 10 కిలోమీటర్ల నుంచి అయ్యే చూస్తానా. సముద్రం పక్కనే ఉంది కదా, సో విండ్ బాగా వస్తుందని ఇక్కడ అరేంజ్ చేసినట్టున్నారు ఇట్లా. కానీ ఇక్కడ కొన్ని చెట్లు కనపడుతున్నాయ్యా. ఇంతకుముందు చూడాలి, ఒక్క చెట్టు లేదు, ఏం లేదు, ఎండ మండిపోయింది. ఆగుదామన్నా కూడా ఆగలేదు ఎక్కడ. ఈ డిజైన్ వేరే ఉంది, ఆ డిజైన్ వేరే ఉంది. అదిగో ఇది సపరేట్ వేరే ఉంది, అది వేరే ఉంది. విండ్ చూడండి ఎలా వస్తుందో. ఫైనల్లీ కన్యాకుమారిలో స్టెప్ వేసాం. ఎక్కడెక్కడో ఎన్నో ఊర్లు దాటేసి కన్యాకుమారిలోకి వచ్చేసాము. ఒక 150 కిలోమీటర్స్ వరకు బాగాలేదు, రామేశ్వరం టు కన్యాకుమారి రూట్. ఆ తర్వాత సూపర్ నేషనల్ హైవే ఇది. హాయిగా బిందాస్గా పోవచ్చు. ఎంట్రన్స్లోనే నాన్ వెజ్ పెట్టాడు,
ఎటురా మనం పోవాల్సింది? కన్యాకుమారి టౌన్, కన్యాకుమారి బస్ నాగర్కర్, కన్యాకుమారి టౌన్. ఇది కన్యాకుమారి టౌన్. కన్యాకుమారి వచ్చేసాము. కన్యాకుమారిలో చల్లగా ఉంటుంది, బాగుంటుందని నాటకాలు దొబ్బొద్దు. ఇక్కడ కూడా మామూలుగా లేదు, ఎండ సావ దొబ్బుతుంది, పిచ్చి పిచ్చి కొడుతుంది ఎండ. పిచ్చ పిచ్చ కొడుతుంది ఎండ. ఇప్పుడెప్పుడో వచ్చారా, ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్ వచ్చా. అప్పుడు ట్రైన్కి వచ్చా త్రివేంద్రం వరకు. ఆ త్రివేంద్రం నుంచి ఇక్కడికి బస్సు, నాగర్కోయిల్కి బస్సులో, అదే నాగర్కోయిల్ టు ఇక్కడికి కన్యాకుమారికి బస్సులో వచ్చాం. హే గాయ్స్, ఈరోజు కన్యాకుమారిలో ఉన్నాం. కన్యాకుమారి సైట్ సీయింగ్ ఏంటిది, ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. చలో, ఇది కన్యాకుమారి మెయిన్ రోడ్డు. కన్యాకుమారి మెయిన్ రోడ్ రాబాయ్. ఇది మీకు లాడ్జులు, హోటల్స్ ఏమైనా కావాలనుకుంటే ఈ మెయిన్ రోడ్ మీద చూసుకోరు, బెటరు. ఈజీగా ఎటంటే అటు మూవ్ అవ్వచ్చు, వెళ్ళొచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే బాగానే ఉంటుంది. లేదు మొత్తం కుక్కేసినవరా బస్సులా అక్క. సన్సెట్ పాయింట్ ఒకటి ఉంటుంది, చూపిస్తాపా. ఇది ఒక బస్ స్టాప్. అదొక మేరీ మాత చర్చ్ ఉంటుంది, ఇది ఒకటి పెద్దది. లాస్ట్ టైం వచ్చినప్పుడు లోపలికి వెళ్ళా, కానీ ఇప్పుడు పోతాం డౌట్. కానీ అదే చర్చ్. బస్సు కూడా అడ్డంగా వస్తున్నాడే. చెన్నై కన్యాకుమారి బస్సులు కూడా ఉంటాయి. చెన్నై నుంచి కన్యాకుమారి వరకు నాన్ స్టాప్గా రావాలనుకుంటే బస్సు ఎక్కి వచ్చేయండి. బండి సర్వీసింగ్ చేపిసా ఇక్కడ. ఎంత 600 అయింది సర్వీసింగ్. ఇంజన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్ అంతే. ఎయిర్ ఫిల్టరు బాగానే ఉంది. ఇది ఒక బస్ స్టాప్. బం బం బోలే శివరాగం మోగిందిలే. అది మెమోరియల్, నాగర్కోయిల్ బస్ స్టాండు. ఇది ఒక నాగర్కోయిల్. ఇటోటి భగవతి యానిమేషన్ కోయిల్ అని సంథింగ్ ఏదో ఉంటుంది అబ్బా. గంధి మాపం. సన్సెట్ పాయింట్ ఒకటి ఉంటుంది, చూపిస్తారండి. అమ్మా ఆడుదుడు ఎట్లా పోతున్నాడు. బోట్ హౌస్, సన్సెట్ పాయింట్, తిరువనంతపురం 104. ఇదే రూటు. ఓకే, అంటే మార్నింగ్ వెళ్ళేది ఇదే రూట్ అనమాట. అయితే మనం సిలుగురి పాయింటా ఇటా?
అదిగో బీచు యో సముద్రంలోకే వేవ్ ఉందేరా. చూసారా, సముద్రం పక్కనే నేను మన బండి, అది సముద్రం. సేమ్ కన్యాకుమారి ఏమంటారు, రామేశ్వరంది కన్యాకుమారిది రెండు సేమ్. ట్రాఫిక్ చూడ ఎట్లుందో ఇక్కడ కూడా. సన్సెట్ పాయింట్. బీచ్ 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 మొత్తం 4 రోజుల నుంచి సముద్రం పక్కనే తిరుగుతానండి అయితే. అరే ఇంతకుముందు ఇది లేదు, కన్స్ట్రక్ట్ చేస్తారు. ఏయ్ రుక్ సాలే. कार पार्किंग का रूट आबे అందుకే బైక్లు వేసుకొని రావాలరా అని చెప్పేది. అదిగో సన్సెట్ పాయింట్. ఎటు పోద్ది ఇదేనా లాస్ట్గా? అటు రూట్ ఉంటుందే లేదా? కారు పోవచ్చు, బైకులు పోవచ్చు, అన్నీ పోవచ్చు. మీకు చూపిస్తారండి. సన్సెట్ పాయింట్ లాస్ట్ టైం నడుచుకుంటూ వచ్చా, అక్కడి నుంచి మెయిన్ పాయింట్ నుంచి నడుచుకుంటూ వచ్చా. ఈరోజేమో బైక్ వేసుకొని వచ్చా. ఇంత లాస్ట్ టైం ఇది లేకుండే, ఇప్పుడు బాగానే కట్టారు. అంటే పబ్లిక్ పెరుగుతున్నారు, పబ్లిక్ పెరిగే కొద్దీ డబ్బులు వస్తాయి, డబ్బులు పెరిగే కొద్దీ ఫెసిలిటీస్ కూడా పెరుగుతాయి. దాన్ని రంగులు వేసిర్రు. లాస్ట్ టైం దాని రంగులు కూడా లేకుండే పెద్ద ఆవిడకి. ఏడ పెడతాం పోతాయి హస్బెండ్ అది పోనా. సన్సెట్ పాయింట్ ఇది వేనా? వేకి అడ్డం పెడితే దెంగుతాడు ఎవడన్నా. ఇక్కడ నొక్కు బాబాయ్, జరుగు బాబాయ్. వేడ పెట్టి ఇటు వెహికల్ పో, అటు వెహికల్ పో. ఏం రాను మీరు? బీచ్ వైబ్సా? ఇట్రా ఇట్రా ఇట్రా. ఏమెక్కిందిరా?
సన్సెట్ అయిపోయింది కదా, ఇంకేమో వస్తారు. అబ్బా ఏంద్ర ఇంత పబ్లిక్. ఏయ్ ఏదో ఎక్కుతుంది జరు. అది అలో లేదు, ఇటు చూడు అడ్డంగా తీసుకొచ్చి పెట్టుకున్నాడు. వాడదే పో అంటున్నాడు బండిని, లోపలికి అలో లేదురా అని. ఏంది టక 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 టక. అది సన్సెట్ పాయింట్. నెక్స్ట్ వివేకానంద గారి మెమోరియల్ ఒక లుక్ చూద్దాం పదండి. అది ఈవినింగ్ 6 వరకే ఉంటుంది అనుకుంటా, మళ్ళీ మార్నింగ్ 8కి ఓపెన్ అవుతుంది. అక్కడికి వెళ్ళాలంటే బోట్లో పర్ హెడ్కి 250 రూపీస్. ఆడో 1 అవర్ 1.5 అవర్ ఉండొచ్చు. ఫోటోలు దిగాలంటే దిగచ్చు, ఫోటోలకే తప్ప దేనికి పోం మనం అనుకోండి. ఆడు చూడు ఎలా వస్తున్నారో. మొత్తం బైకులు, కార్లు, కేఏలు, పీవై, కేఎన్ మొత్తం ఇవే ఉన్నాయి. అదే మెమోరియల్, వివేకానంద గారి మెమోరియల్. ఏంద్ర బస్సు కూడా వస్తుంది ఇటు. ఏమన్నా కొనుక్కోవాలనుకుని ఇక్కడ కొనుక్కోండి రా బాయ్. అన్నీ చీప్ అండ్ బెస్ట్. చీప్ అండ్ బెస్ట్ అంటే తక్కువ కాదు, చాలా ఎక్కువ. మీరు బయట ఎక్కడన్నా కొనుక్కోవచ్చు, కానీ ఈ టూరిస్ట్ ప్లేసెస్కి వచ్చి ఏమైనా కొనాలంటే బయట 30 రూపాయలు ఉండేది ఇక్కడ 300 కూడా అమ్ముతాడు నీకు. ఇదే కన్యాకుమారి షాపింగ్. జరుగువే కన్యాకుమారి షాపింగ్ వైబ్స్. ఇక్కడ పెట్టి పోదాం. పార్కింగ్ దొరుకుద్ది అంటారా, డౌటే నాకు.
కన్యాకుమారి మెయిన్గా చూడాలంటే ఒక వివేకానంద మెమోరియల్ ఒకటి, ఆ పక్కనే ఉన్న స్టాచ్యూ పేరేందో గుర్తులేదు కానీ అది సన్సెట్ పాయింట్, సన్ రైజ్ పాయింట్, ఫస్ట్ సన్ రైజ్ పాయింట్ ఆఫ్ ఇండియా. ఇదొకటి రామేశ్వరం, రెండు చూసేసాం. ఇక్కడ ఒక పెద్ద చర్చ్ ఒకటి ఉంటుంది, మేరీ మాతది, చూపిస్తారండి. అసలు అవసరం ఉంటుంది. మేరీ మాత ఇదే, ద శ్రైన్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ విజ్డమ్ సంథింగ్ ఏదో పేరు. ఇదే రైట్, దట్ ఈస్ ద చర్చ్. బాగా ఆడుతున్నావురా, కోపం ఉంది నీకు. ఇదే చర్చ్. వా వా వాట్ ఏ లుక్. చాలా పెద్ద చర్చ్. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంటుంది, అటు వెళ్తే మీకు అటు వెళ్ళొచ్చు లోపలికి. అది ఎక్కడో అంటే నేను అప్పుడు వెళ్ళా, ఇట్లనే పడి తిరిగా, పిచ్చుకుక్కలా తిరిగితే లోపలికి వెళ్ళి మళ్ళీ మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటున్నా. లోపలికి వెళ్ళొచ్చు హాయిగా, ఒక లుక్ వేసి వద్దాంపా. అప్పుడు వచ్చినప్పుడు లాస్ట్ దాకా పోయినా, అక్కడ దాకా పోయి ఒక పిచ్చి వాగుడు వాగి వచ్చా. అప్పుడు ఎవరు లేడు, ఇప్పుడు ఎవరు లేడు. కానీ ఏం మారలేరా, ఇది అంతే ఉంది. ఆల్మోస్ట్ 1 year దాటిపోయింది వచ్చి. అది బోటింగ్ పాయింట్, అవో తీసుకెళ్తున్నారుగా. టైం అప్. వేవ్స్ చూడండి ఎలా వస్తున్నాయో. కానీ ఏమంటారు, ఆ హ్యూమిడిటీకి ఊపిరి కూడా ఆడతలేదు, అట్లా ఉంది. గాలి బాగా వస్తుంది.